జనరల్ గా ఇప్పుడు మాకు కోరికలు ఉంటాయండి. ఏదో కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కొనుక్కోవాలి, పిల్లలు బాగుండాలి, చదివించాలి, లేకపోతే పిల్లల్ని ఫారెన్ పంపించాలి, భార్యతో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఇలా ఉంటుందండి. మీరు వివాహం లేదు, ప్రవచనాలు చేస్తున్నారు, దేవుడు అది ధ్యానంలో ఉన్నారు. మరి మీ కోరిక అసలు ఎలా ఉంటాయి? అసలు అంటే ఏం కోరికలు ఉంటాయి మీకు? నాకు ఒకటే కోరిక అండి, సనాతన ధర్మంలో కోరిక అండి, ఒక్కటే కోరిక. మరి మా అందరికి చాలా కోరికలు ఉంటాయి, దాంట్లోనే అన్నీ వస్తాయండి. ఓకే, ఏంటి కోరిక అండి? ఏంటిది అంటే స్త్రీల ప్రకారంగా చూస్తే స్త్రీలందరూ ఎక్కడికి ఇప్పుడు బయటికి పనికి వస్తుంటారు కదండి, ఎక్కడ కూడా స్త్రీ వెళ్తే స్త్రీ సంరక్షింపబడాలి అన్న ఒక కోరిక నాకుంది. అలాగే సమాజంలో ఆడ మొగ అన్నది కొంచెం ఇప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్లకు చాలా రైట్స్ వచ్చేసాయి, దాని వల్ల దురుపయోగించి సమాజంలో పురుషులు కూడా చాలా బాధపడుతున్నారు. సో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ యొక్క స్థానాన్ని అర్థం చేసుకొని నాకు వాళ్ళు అవసరము, వాళ్లకు నేను అవసరం అని ఇద్దరం అర్థం చేసుకోవాలి. పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ, లేదంటే స్త్రీలు ఎక్కువ పురుషులు తక్కువ అనేది లేదు. కాబట్టి మన సనాతన ధర్మంలో బ్రహ్మదేవుడి నుంచి ఇద్దరే ఒకటేసారి ఎందుకు వచ్చారు? ఒకటేసారి వచ్చారు మనుష్యత రూప. అక్కడి నుంచి మానవ సృష్టి అనేది అయిందనమాట. ఎందుకు అలా ఒకటే అంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్. స్త్రీ పురుషులు ఇందులో ఇద్దరు ఒకరు లేకున్నా కూడా సమాజం అనేది నిలబడదు, అది ఇద్దరు అర్థం చేసుకోవాలి. సో ఒక్కరు ఎవరినైనా వేధిస్తున్నారు అంటే తప్పు. కాబట్టి పురుషులు సంతోషంగా ఉండాలి, వీళ్ళు సంతోషంగా ఉండాలి. తర్వాత ఒక ఫ్యామిలీ సిస్టమ్ లో పిల్లలు అనేది పేరెంట్స్ కి అండగా ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అని అన్న గైడెన్స్ మేము ఇస్తూ ఉంటాం అన్నమాట. ఒక పరివారం సుఖంగా ఉండాలి, ఒక పరివారం సుఖంగా ఉంటే ఒక సమాజం సుఖంగా ఉంటుంది, సమాజం సుఖంగా ఉంటే దేశం సుఖంగా ఉంటుంది. ఇలా దేశాలు సుఖంగా ఉన్నాయంటే సంపూర్ణ విశ్వం సుఖంగా ఉంటుంది. అంతే. సో ఇవన్నీ నా డ్రీమ్స్ అనమాట. అందరు ఇలా సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఒక మార్గం చూపించాలి. ఇప్పుడు యూత్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. నాకేంటంటే చాలా మంది వస్తారు, సూసైడల్ థాట్స్ వస్తుంటాయి, యాంగ్జైటీ వాళ్ళ నా దగ్గరికి వస్తారు. ఇలా ఎంతో మందిని నేను డిప్రెషన్ లో నుంచి తీయడం అనేది జరిగింది. చాలా మంది భార్య భర్తలు గొడవ, వాళ్ళకి నేను చెప్తాను అసలు ప్రేమ అంటే ఏంటిది, ప్రేమ అర్థం చేసుకోండి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, వాళ్ళు సంతోషంగా చూస్తే నాకు ఒక సంతోషం అనమాట. సో ఇవన్నీ చేస్తుంటాం. భర్త మీరు చెప్పినట్టు అంటే భార్య భర్త అది అంటే వాళ్ళని అంటే ఏం ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తానని చెప్పారు కదా. నేను ఒక కేసు చెప్తాను, నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట వాళ్ళని. ఏంటంటే ఇతను భర్త తాగి వస్తాడండి రోజు, మార్నింగ్ వెళ్తాడు ఆఫీస్కి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మందు వేసుకుని వచ్చేస్తాడండి. నైట్ 9కి వస్తాడు, శుభ్రం తిరిగి మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్న లేస్తాడు, ఆ విషయం ఎత్తారనుకోండి, రాత్రి విషయాలు ఎత్తక అంటాడు. సరే మళ్ళీ పొద్దున్న బయలుదేరిపోతాడు, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తాగి వస్తాడు. అంటే తన జీవితం ఇంకా ఆవిడ వచ్చి తాగిచ్చి పడుకుంటే నేను అంతేనా అని అంటది ఆ అమ్మాయి. అంతే. ఏం చేయమంటే దీనికి ఏంటి సొల్యూషన్ మేడం? సో ఇప్పుడు చూడండి, నిజంగా అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ శ్రీ కృష్ణ కథ అండి. మనం రామాయణము, భాగవతము, కృష్ణ కథ సమాజంలో ఎన్ని జరుగుతూ ఉంటే ఎంతమంది మనం ఎన్నిసార్లు విన్నాము అంటే ఒక పరివారం యొక్క మహాత్మ్యము, తల్లిదండ్రుల ఇంపార్టెన్స్, పారివారిక సంస్థ ఎందుకు ఇంపార్టెంట్, ప్రేమ అంటే ఏంటిది, దేశ ప్రేమ అంటే ఏంటిది, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనిషి అనేది చేంజ్ అవుతాడు. అంతేకాని ఇక్కడ ఏమవుతుందంటే గంటన్నర ప్రవచనాలు వింటారంటే అలా ఉండదు. అట్లీస్ట్ ఒక డేకి నేనేమంటారంటే ఒక సంవత్సరంలో 7 రోజులు ఇవ్వలేరా అండి, సప్తాహం అరేంజ్ చేయండి అంటే ఇక్కడ ఎవరు చేయరండి. అసలు నార్త్ లో మాకు చాలా బాగా అలవాటు, 7 days అందరు జాబ్ చేస్తారు కదండి, వాళ్ళు కూడా అన్ని వదిలేసుకొని 7 days భాగవతం వింటారు. ఒక 9 days రామాయణం, 9 days శివపురాణం, దేవి భాగవతం, ఇవన్నీ వింటే ఏమవుతుంది, పారివారిక సంస్థ ఎట్లుంటది, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలా వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, టాక్సిక్ పీపుల్ తో ఎలా డీల్ చేయాలి, ప్రేమగా ఎలా ఉండాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా మనము దాన్ని ఎదుర్కోవాలి, ఇవన్నీ మన దాంట్లో చెప్పారు కదా. అవి చెప్పడానికి మీరు టైం ఇవ్వడం లేదు. స్కూల్స్ వెళ్తారు, స్కూల్స్ లో ఏం చదువుకుంటున్నారు, ఇది ఎలా సంపాదించాలని నేర్చుకుంటున్నారు. బట్ ఒక మనిషిగా ఎలా బతకాలి ఎలా నేర్చుకుంటున్నారు, అవి మనకు సనాతన ధర్మం యొక్క గ్రంథాలు వింటేనే వస్తుంది. కాబట్టి నేను ప్రజలతో ఒకటి ఏమంటానంటే, సంవత్సరంలో ఒక్క భాగవతం అరేంజ్ చేయండి మీ సమాజంలో, ఇంకొకరు ఒక 1 year కి ఒక్కసారి భాగవతం వినలేరండి, అంతే కదా. ఒక్కసారి 1 year లో ఒకసారి భాగవతం, రామాయణం. మాకు ఏలూరులో రామకోటి అని ఉండేదండి, చక్కగా సప్తాహం, వెంకటేశ్వర సప్తాహం ఉండేదండి. రామకోట్లో అది జరిగేది, హరికథలు, బుర్ర కథలు, నాటకాలు, చాలా అంటే భక్తిభావం పెరిగేవాడు. అది కూడా ఒక 5 hours అన్నా వినాలండి, 3 to 4 hours అన్నా అట్లీస్ట్ వినాలి. విన్న తర్వాత నామస్మరణ చేసేవాళ్ళు, ప్రసాదం తీసుకునేవాళ్ళు, హరికథ విన్నవాళ్ళు ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవని నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను మీకు. అదే ఇప్పుడు ఇది సాల్వ్ అంటే ఏం చేయమంటే ఎలాగండి ఫైనల్ గా? ఇప్పుడు ఈ అమ్మాయి బాధపడుతుంది కదా, అదే చెప్తున్నాను కదండి. తను ఫస్ట్ ఇంట్లో ఆయన బాధపడుతుంటే వాళ్ళకి ప్రాబ్లం దొరకట్లేదు కాబట్టి ఆ అమ్మాయికి నేను ఏం చెప్తాను అంటే, రోజు స్నానం చేసి వాళ్ళు ఏం వండుతారో అంటే ఏమంటారు, ఆనియన్ గార్లిక్ కాకుండా, నాన్ వెజ్ కాకుండా శుద్ధమైన సాత్వికమైన ఆహారం పొద్దున స్నానం చేసి వండి
స్వామివారికి పెట్టి స్వామి ఉమ్, నా భర్తకు బుద్ధినివ్వు ఆ, అనేసి ఆ రోజు భోజనం ఆయనకు పెట్టమని చెప్పండి. ఉమ్, అది తింటే మారుతాడు. అది తినడం లేదనుకోండి, ఉమ్, ఈ దేవుడు తీర్థం ఇవ్వమని చెప్పండి. నువ్వేం చేయకు, ఏం పర్వాలేదు, రోజు తీర్థం తాగు. స్వామివారి అభిషేకం విగ్రహానికి ఉమ్, పాలు నీరు పాలు పోసి అది చేస్తున్నప్పుడు స్వామి అమ్మ వాళ్ళ కులదేవత ఎవరుంటే వాళ్ళకి అభిషేకం చేసి ఉమ్, నా భర్తను మంచి దారికి తీసుకొనిరా, అది ఇలా చేస్తూ ఆ తీర్థాన్ని తాగపించమనండి, మంచిగా అవుతుంది. ఉమ్, తీర్థం కూడా తాగడం లేదు అంటే ఇంట్లో ఆవిడికి నామ సంకీర్తన జపము ఇది చేయమనండి. దాని వల్ల కూడా ఇంట్లో అనేది వాతావరణ శుద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ రోజు ఉమ్, అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఉమ్, రామకృష్ణ హరి ముకుంద మురారి పాండురంగ 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 హరి రామకృష్ణ హరి ఇలాగో అరగంట సేపు. దానివల్ల వాతావరణ శుద్ధి అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. దానికి ఒక్కటే మార్గం, దైవ భక్తి ఒకటే మార్గం అండి. దైవ భక్తి ప్రసాదము, దైవ కథ, దైవ అనుగ్రహం ఉంటేనే అన్ని మార్పులు వస్తాయి. తప్పకుండా ఎటువంటి వాళ్ళైనా మారుతారు. నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు. అంతే అండి, అంతే. నేను మీ ద్వారా చెప్పిద్దామని అంతే. అడిగిన ప్రశ్న ఇది. ఛాలెంజ్ గా చెప్తున్నాను. అదండి.